హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 22 జూన్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవండి. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే యష్కి యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఇంకా సింధు దాము కూడా ఇంకా చాలా కంగారుగా ఇంకా బయలుదేరుతుండేసరికి ఇంకా ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడికైతే యష్ లేకపోయేసరికి ఏమండి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అతను ఈరండి అని చెప్పేసి అడుగుతుండేసరికి అతన్ని ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా అని చెప్పేసరికి ఏ హాస్పిటల్ అనేది నాకైతే తెలియదమ్మా, సారీ అని చెప్పేసరికి ఇంకా అన్ని హాస్పిటల్స్ కూడా ఇంకా సింధు దాము కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకా సింధు అయితే ఇంకా సిద్ధుకు కాల్ చేసి యష్ గురించి మొత్తం విషయం అంతా చెప్పి ఇలా యాక్సిడెంట్ అయింది, పలానా హాస్పిటల్లో జాయిన్ చేసా కానీ విషయం తెలియట్లేదు, కొంచెం నువ్వైతే హెల్ప్ చేయని సింధు అడిగేసరికి ఇంకా మళ్ళీ కాల్ చేసి సిద్ధు అయితే అడ్రస్ అయితే చెప్తా ఉంటాడు. ఇంకా హాస్పిటల్ తెలియగానే ఇంకా సింధు దాము కూడా అక్కడికి వెళ్ళేసరికి సింధు కాస్త ఈరోజు యాక్సిడెంట్ జరిగి యష్ అని అతను జాయిన్ అయ్యాడని అడిగితే ఏ పేరు అలా తెలియదమ్మా, మాకైతే ఈరోజు 3 యాక్సిడెంట్లు అయితే వచ్చినాయి అని చెప్పేసి అనగానే ఇంకా ఫోన్లో ఫోటో చూపించేసరికి ఇతను జాయిన్ అయ్యాడు అని చెప్పేసి రూమ్ నెంబర్ అది చెప్పేసరికి ఇంక ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళేసరికి యష్ కాస్త కూర్చుని ఉంటాడు. అరే యష్, ఎందుకురా ఎలా చేసావు, ఎందుకు అంత నీకు కోపం, అసలు నువ్వు ఎందుకురా, అసలు కోపం తగ్గించుకోవచ్చు కదా, ఎందుకంత ఆవేశం, ఏం జరిగింది అని దాము కాస్త అడిగేసరికి అత్తయ్య మీరు ముందు రిలాక్స్ అవ్వండి, ఆయన కనిపించారు కదా అని చెప్పేసరికి యష్ కాస్త ఏం మాట్లాడిపోయేసరికి ఇంకా అక్కడున్న డాక్టర్ అయితే చూసి అమ్మ ఇతను మీకు తెలుసా, అదేనండి మా హస్బెండ్ ఇతను అని చెప్పేసి ఇంక సింధు అనగానే ఇతనికైతే యాక్సిడెంట్ జరిగిందమ్మా, అతను తీవ్రంగా ఆలోచించడం అయితే జరిగింది, అందుకని ఇంకా షాక్లు అయితే యాక్సిడెంట్ జరిగేసరికి బ్రెయిన్లో నరాలు అయితే దెబ్బతిన్నాయి, అది కొద్ది రోజులుగా గుర్తుంటుందాం, ప్రెజెంట్ అయితే తనకి ఏమీ గుర్తులేదు అని చెప్పేసరికి ఇంకా అక్కడున్న ఇద్దరు కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అక్కడున్న దాము అయితే విషయం తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇంకా డాక్టర్ కాసి ఇంజెక్షన్ చేస్తూ ఉంటాడు. అమ్మ ఈవిడికి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఎందుకు అలా కళ్ళు తిరిగి పడిపోయింది అని అడిగేసరికి సింధు కూడా మొత్తం విషయం అంతా చెప్తూ ఉంటుంది. ఇంకా విషయం తెలుసుకుని డాక్టర్ అయితే ముందు ఆ అబ్బాయి కన్నా ఈవిడ ప్రాబ్లమే చాలా పెద్దదమ్మా, ఈవిడికి ఇంకొకసారి కనుక కళ్ళు తిరిగి పడిపోతే ఈవిడి ప్రాణాలకే ప్రమాదం అమ్మ, చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, నేను ఒక ఇంజెక్షన్ రాసిస్తాను, ఎప్పుడు కూడా అది క్యారీ చేసుకుని తిరుగుతూ ఉండు, ఎప్పుడైనా ఇలాగా కళ్ళు తిరిగి పడడం జరిగితే వెంటనే అయితే ఇంజెక్షన్ చెయ్యి అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడున్న సింధు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మరో పక్క దాము కాస్త యష్ దగ్గరికి వెళ్ళి ఒరే ఏంట్రా మనకి కష్టాలు, ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో తెలియడం లేదు, నీకు కూడా తొందరగా అంతా గుర్తుకొచ్చేస్తుందిరా నాన్న, నువ్వైతే కంగారు పెట్టుకోకు, ముందు నీ హెల్త్ అయితే సెట్ అవని అని చెప్పేసి ఇంకా దాము అంటుండేసరికి ఇంకా అక్కడికైతే సింధు అయితే వస్తుంటుంది. అత్తయ్య ముందైతే యష్ని అయితే ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసరికి ఇంకా అక్కడ డాక్టర్ అయితే ముందైతే తీసుకెళ్ళండి అమ్మా, ప్రజెంట్ అయితే ఈయనకైతే బాగా ఉంది, నేను చెప్పింది అయితే గుర్తుంది కదమ్మా అని చెప్పేసరికి సరే డాక్టర్ని అయితే తీసుకెళ్తా అని చెప్పేసి ఇంకిద్దరు కూడా తీసుకువెళ్తూ ఉంటారు యష్ని అయితే. ఇంకా మరో పక్క నిజమైన యష్ అయితే బెడ్ మీద పడుకుని ఉంటాడు. ఇంకా అసలైన యష్ అని పేరు చెప్పుకున్న అతను అయితే వేరే అతన్ని అయితే ఇంకా దాము ఈ సింధు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు. ఈరోజు ట్విస్ట్ అయితే ఇదండి, చాలా ఇదిగా అయితే సీరియల్ ఉండబోతుంది, మరిన్ని ఎలాగ ఎపిసోడ్స్ అయితే తీస్తాడో చూడాల్సిందే. ఇంకా మరో పక్క సింధు దాము కూడా ఇంక యష్ని అయితే ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంకా అక్కడ ఉన్న పిల్లలు అయితే గట్టిగా పట్టుకుంటారు ఈ యష్ని అయితే. నాన్న ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, అసలు ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోయావు, అసలు ఏమైంది నాన్న మీకు అని రిషి శశి అడిగేసరికి వరే ముందు డాడీని అయితే హెల్త్ అయితే బాగాలేదు, కొంచెం మీ డాడీకి రెస్ట్ అయితే కావాలి నాన్న అని చెప్పేసరికి ఇంక అక్కడికైతే భాగ్యం మధు తేజ కూడా వస్తుంటారు. ఒరే యష్ నువ్వైతే మమ్మల్ని చాలా కంగారు పెట్టేశావురా, నువ్వుకి ఏమవుతుందా అని చాలా టెన్షన్ పడిపోయాం, పోన్లే ఆ దేవుడి దేవ నీకు ఈ గండం గట్టెక్కిందిరా అని భాగ్యం అనేసరికి ఇంక అక్కడున్న తేజ మధు కాస్త ఏమైంది బావగారు అలా ఉన్నారు, వచ్చిన కాడ నుంచి అసలు ఏం మాట్లాడలేదు, అసలు ఏమైంది, అసలు డాక్టర్ గారు ఏమన్నారని మధు అడిగేసరికి ఆయనకైతే ప్రజెంట్ అయితే హెల్త్ బాగాలేదు, ముందైతే రెస్ట్ కావాలి, తనకి కొన్ని గుర్తులేవు, షాక్ తగిలింది కదా అనేసరికి షాక్ అంటే అని మధు అడిగేసరికి ముందు తనకి ప్రెజెంట్ అయితే కొన్ని విషయాలు అయితే గుర్తులేవు, నెమ్మదిగా బ్రెయిన్ అయితే రీగెయిన్ చేసుకుంటుంది, సో అందుకని మనం అప్పటి వరకు ఆగాలి అని చెప్పేసరికి ఇంకా అక్కడ ఉన్న మధు అందరూ కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు. మరో పక్క ఇంకా సింధు అయితే యష్ని అయితే లోపల తీసుకెళ్ళి అసలు ఏం చేసావు యష్, అసలు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇందుకింత నీకు ఆవేశం, ఆ ఆవేశంతోనే నువ్వు మావయ్య గారి ప్రాణాలను
తీసేసావు. ఇప్పుడు నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు. ఎందుకింత ఆవేశం యష్? కనీసం పిల్లల గురించి, అత్తయ్య గారి గురించి, నా గురించి కూడా కనీసం నీకు ఆలోచన లేదా? అయినా నువ్వెందుకిలా తయారయ్యావు యష్? అయినా నువ్వు ఇంత ఆవేశం పనికిరాదు. కనీసం ఇక్కడ హెల్త్ బాలేదు, అత్తయ్యకి ఏమైనా విషయం తెలిస్తే ఎంత అనర్థం చదువును. ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు, ఆవిడకి ఏ విషయం తెలియకూడదని. నేను ఇప్పుడే ప్రమాణం అడుగుతున్నాను. ఎప్పుడు ఈ విషయం బయటికి తెలియనివ్వకూడదని చెప్పేసి ప్రమాణం చెయ్యి అని చెప్పేసి ఇంకా సింధు అనేసరికి ఇంకా యష్ కాస్త ప్రమాణం చేస్తూ ఉంటాడు. సరే, జరిగినవన్నీ జరిగిపోనీలే. ఇప్పుడు నుంచి నువ్వు ఒక బాధ్యత గల తండ్రిలా ప్రవర్తించు యష్. ఒక బాధ్యత గల కొడుకులా ఉండు. ఇప్పుడు ఏ విషయమైనా మన ఇద్దరి మధ్య జాగ్రత్తగా ఉండాలి. ఏ పొరపాటు జరిగినా అత్తయ్య ప్రాణాలకే ప్రమాదం. ముందైతే నువ్వు ఏం జరిగినా కానీ నువ్వు కోపం ఆవేశం తగ్గించుకుంటావని నాకు ప్రమాణం చేసావు. సో నువ్వు ఇంకెప్పుడు అలా చేయకేష్ అని సింధు అనేసరికి ఇంకక్కడనే యష్ అయితే ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఇంకా మరోపక్క మధు అయితే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో, ఆ సింధు ఏమో మావయ్యని పొలిటీషియన్ని ఎక్కడ పంపించిందో ఏంటో, ఈ తీరా చూస్తే యష్ గడేమో మా మావయ్యలాగే తయారయ్యాడు. సరిపోయింది, అందరికందరూ ఇలా తయారవుతున్నారు, ఏంటో అసలు నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పేసి ఇంకా మధు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా మరోపక్క యష్ కాస్త ఇంకా కిందకు వచ్చి ఇంకా ఫ్యామిలీ ఫోటో వైపాలు చూస్తుండేసరికి ఇంకా అక్కడికైతే దాము అయితే వస్తుంది. ఒరే యష్, ఎందుకు అలా నుంచుండిపోయి పిలుస్తున్నా పలకడం లేదేంటి? అసలు ఏమైందిరా నీకు? అయినా నీకు కొంచెం గుర్తులేదని డాక్టర్ గారు చెప్పారు కదా, ముందైతే ఇలా కూర్చున్నారా అని చెప్పేసి ఇంక యష్ని అయితే తీసుకొని దాము అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇలా నీ చిన్నప్పుడు ఒక రోజు జరిగింది తెలుసా? నీకు ఫీవర్ వచ్చినప్పుడు మొత్తం కూడా మర్చిపోయావు. అసలు ఎవరు అని నన్ను అడిగావు. నీ అమ్మని రా అని చెప్పినా కానీ నువ్వు అసలు ఏం గుర్తురా? మళ్ళీ అదే ఈరోజు జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాధలు ఉన్నా సరే నాతో పంచుకునేవాడు. అలాంటిది ఈరోజు నువ్వు నాతో ఏం పంచుకోకుండా నీ మానాన్ని నువ్వు ఆవేశంతో వెళ్ళిపోయావు. అసలు ఏం జరిగిందో కూడా తెలియడం లేదురా అని దాము కాస్త బాధపడుతుండేసరికి ఇంకా యష్ అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. నాకైతే ఈరోజు ఎపిసోడ్లో ఇంకా యష్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా ఎప్పుడు జరిగింది టైము డేట్ కూడా అడగకుండా ఇంక యష్ అనేసరికి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఈ లాజిక్ మిస్ అయ్యారని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియజేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ మనసంతా నువ్వే సీరియల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.